హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రాఖీ పండుగ ఈనాటిది కాదు, కొన్ని పురాతన కాలంలో నుంచి కూడా మనకు సాగుతుంది. లైక్ ఇది ఎప్పటి నుంచి అంటే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి అనమాట. అంటే ఎలా అంటే శృతిదేవి ఎవరో కాదు, శ్రీకృష్ణుడి మేనత్తకు శిశుపాలుడు అంటే ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి శిశుపాలుడు అని పేరు పెట్టడం జరిగింది. ఈ శిశుపాలుడు అని పేరు పెట్టిన తర్వాత ఈ శిశుపాలుడు ఏంటంటే హెల్త్ అనేది అంటే అనారోగ్యంగా ఉండడము జరిగింది. అక్కడ ఉన్న వారంతా ఏం చెప్పారంటే, ఇట్లా శిశుపాలుడు ఇలా పుట్టాడు కదా, ఇట్లా పుట్టాడు కాబట్టి ఇతనికి ఒకవేళ ఎవరి చేయి తగలగానే ఇతను నయమవుతాడో అంటే కోలుకుంటాడో, ఇట్లా కోలుకున్న వారి చేతిలోనే మరణించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలోనే ఈ శిశుపాలుడి చేతిని ఈ శ్రీకృష్ణుడు అనేది ముట్టుకున్నాడు అనమాట. అది ఎలా అంటే, మేనత్త దగ్గరికి వెళ్ళిన శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎత్తుకోవడం జరిగింది. ఇట్లా ఎత్తుకున్నప్పుడు ఆ శిశుపాలుడికి ఉన్న రోగాలన్నీ నయమయ్యాయి. ఇట్లా వాళ్ళ అమ్మకి అర్థమైంది అనమాట, శృతిదేవికి. ఇప్పుడు శ్రీకృష్ణుడు నా కొడుకుని ఎత్తుకున్నాడు కదా, అంటే నా కొడుకు మరణం సంభవించేది శ్రీకృష్ణుడు వల్లేనా అని ఈ శ్రీకృష్ణుడి దగ్గర మొత్తుకుంది. అట్లా మొత్తుకున్నందుకు ఇట మేనత్త కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేయలేక, చూడండి శిశుపాలుడికి ఏమీ కాదు, కాకపోతే 100 తప్పుల వరకు తను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, పొరపాటున అతను 100 తప్పు కనుక చేసిందంటే నేను మాత్రం చంపాల్సిన అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది, అది జాగ్రత్తగా చూసుకున్నని శిశుపాలుడు శృతిదేవికి చెప్పాడు. ఇట్లా శృతిదేవికి చెప్పిన మరుక్షణంలో శిశుపాలుడు ఇలా 100 తప్పులు చేస్తే తన కంఠాన్ని కోసేస్తానని, నేనే చంపేస్తా అని శ్రీకృష్ణుడు శిశుపాలుడి తల్లికి శృతిదేవికి చెప్పాడనమాట. ఇట్లా శిశుపాలుడు తన తప్పు మీద తప్పు అంటే యవన ప్రాయంలోనే తన తప్పుల మీద తప్పులు ఎక్కువ చేసి ఇట్లా 100వ తప్పు చేయబోయాడు. ఇలా 100వ తప్పు చేసిన మరుక్షణమే శ్రీకృష్ణుడు విష్ణు చక్రంతో విసిరేయడం అయితే జరిగింది. అంటే శ్రీకృష్ణుడు ఇట్లా చక్రాన్ని ఇట్లా విసిరేయంగానే శిశుపాలుడి మీదకి ఆ చక్రం స్పీడ్కి తల అనేది తెగి పక్కన పడింది. అదే సమయంలో శ్రీకృష్ణుడికి తన వేలు ఉంటుంది కదా, అంటే చక్రం ఏ వేలుతో తిప్పుతాడో ఆ వేలు అనేది కట్ అయిపోయింది అనమాట. ఇట్లా కట్ అయిపోయిన మరుక్షణము ఏం చేసిందంటే, ద్రౌపది ఆ వేలుని అంటే శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న వారందరూ 4 దిక్కులోకి వెళ్ళారు అనమాట, ఏంది ఈ వేలుని ఎలా అతికించాలని. కానీ తన దగ్గర అంటే శ్రీకృష్ణుడి దగ్గర ద్రౌపది ఉండి, ద్రౌపది శ్రీకృష్ణుడితో ఏం చేసిందంటే ఆ వేలు తీసుకొని తన చీర కొంగుతో ఆ వేలును కట్టిందనమాట శ్రీకృష్ణుడికి. ఇట్లా శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, నీకు తోడు నేను ఎప్పుడు ఉంటా అని శ్రీకృష్ణుడు ద్రౌపదితో అన్నాడు. అలాంటి సమయంలోనే కొద్ది రోజులు గడిచిన తర్వాత కౌరవులు శ్రీదేవిని వస్త్రాభరణం చేస్తున్నారు. అట్లా వస్త్రాభరణం చేస్తున్న సమయంలో ద్రౌపది హే కృష్ణ అనగానే శ్రీకృష్ణుడు వచ్చి తనకు అన్నలాగా అంటే చీరను అనేది ఎంత వచ్చి వాళ్ళు ద్రౌపది వస్త్రాభరణంలో చీరను తీసుంటే ఒక పక్క శ్రీకృష్ణుడు అనేది అట్లా చీరను అనేది ఇంకా పొడుగు చేస్తున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. అయితే రాఖీ పండుగ అయితే ఇప్పుడు కాదు, అట్లా ఇది కొంతకాలంగా గడిచి ఇది పౌర్ణమి రాజు. ఈ రాఖీ పండుగ ఆగస్టులో వస్తుంది. అంటే ఆగస్టులో అంటే ఇది పౌర్ణమి, ఆగస్టులో పౌర్ణమి రోజు మాత్రమే రాఖీ పండుగ వస్తుంది, అందుకని రాఖీ పౌర్ణమి అంటారు. అదే సమయంలో మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తన అన్న బాగుండాలని చెప్పేసి ఈ రాఖీ అనేది కడతారు. ఈ రాఖీ అనేది ఎప్పుడు కట్టాలంటే అందరూ కలిసి ఉదయాన్నే కడతారు, లేకపోతే సాయంత్రం కడతారు. కానీ ఈ రాఖీ అనేది మధ్యాహ్న సమయంలో కడితే మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం అనేది వేడి అంటే వెలుతురు ఉంటుంది కదా, ఆ వెలుగు ఎక్కువ అనేది మన రాఖీ మీద పడుతుంది అనమాట. ఆ రాఖీ మీద పడడం వల్ల వాళ్ళ అన్నా చెల్లెల బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా రాఖీ పౌర్ణమి గురించి. నెక్స్ట్ టాపిక్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.